బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ నెల్లూరు నుంచి అందిస్తారు. మహేష్, బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం అది వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాత్రి నుంచి కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఈ వర్షాలు పడుతూ ఉండడంతో ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలందరూ కూడా ఎండ వేడిమితో అల్లాడిపోయారు. ప్రస్తుతం వర్షాల రాకతో అందరిలోనూ ఆనందం వ్యక్తం అవుతుంది. అయితే ఇక్కడ నగరవాసులు మాత్రం వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. గడిచిన 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అటకెక్కించింది. 10% పనులు పూర్తి చేయలేనటువంటి పరిస్థితి 5 ఏళ్లలో కూడా. దాంతో డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడ సరైనటువంటి మేనేజ్మెంట్ లేక ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోతుంది. చిన్నపాటి వర్షాలకు సైతం రోడ్లపైన నీరు నిలవడంతో ప్రజల రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే తీవ్ర అల్పపీడనం కారణంగా బంగాళాఖాతంలో సముద్రం అలలు ఉధృతి కూడా పెరుగుతూ ఉంది. కొన్ని చోట్ల 2 మీటర్ల వరకు కూడా ముందుకు రావడం జరిగింది. అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో పరిస్థితి ఎక్కడా కూడా ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాంతో మత్స్యకార గ్రామాల ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. మరోవైపు చేనేత కార్మికులకి వర్షాల సమయంలో పోగంటదు. దాంతో చేనేత కార్మికుల పనులన్నీ కూడా నిలిచిపోయాయి. ఈ వర్షాలు ఇదే విధంగా వారం 10 రోజులు పడితే తన జీవన భృతికే తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఒకవైపు మత్స్యకారులు, మరోవైపు చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటుకురాళ్ల యజమానులు చాలా చోట్ల ఇప్పటికే మట్టితో చేసినటువంటి ఇటుకలన్నీ కూడా తీయడం జరిగింది, కోత కోయడం జరిగింది. వర్షాలు కానీ బాగా ఎక్కువగా కురిస్తే అవన్నీ కూడా నానిపోయి తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. రైతులు మాత్రం ఈ ఏడాది వరి సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం 3 ఏళ్లు కూడా సరిగా పంటలు పండించుకోలేకపోయారు. పండించిన పంటకు కూడా సరైనటువంటి ధరలు రాక మధ్యలో దళారీల వ్యవస్థ ఎక్కువైపోయి తీవ్ర నష్టాలు చవిచూసినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ 2-3 నెలల్లోనే రైతాంగానికి సంబంధించి పలు కార్యక్రమాలు, చర్యలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా జగన్ ప్రభుత్వ హయాంలో సోమశిల డ్యామ్ నీటి యాజమాన్యం సరిగా లేక డెడ్ స్టోరేజ్ కంటే తక్కువ, అంటే 8 టీఎంసీల కంటే తక్కువకి నీటి మట్టం పడిపోయినటువంటి పరిస్థితి. ఈ 2-3 నెలల్లోనే కూటమి ప్రభుత్వం సోమశిల డ్యామ్ని నింపేందుకు తీవ్రమైనటువంటి చర్యలు చేపట్టింది. ప్రధానంగా సముద్రంలో వృధాగా పోతున్నటువంటి కృష్ణా జలాలని సోమశిల డ్యామ్కి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తరలించడం జరిగింది. ప్రస్తుతం సోమశిల డ్యాంలో 35 టీఎంసీల వరకు కూడా వాటర్ ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ వర్షాల కారణంగా దాదాపు 78 టీఎంసీల కెపాసిటీ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే కొంత వాటర్ని సోమశిల డ్యామ్ నుంచి కండలేరు, ఇతర తెలుగు గంగా కాలువలకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలు రాకతోటి జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 1500 పైగా మేజర్ చెరువులన్నీ కూడా నిండే అవకాశం ఉంది. అలాగే సర్వేపల్లి, కనిగిరి రిజర్వాయర్, చినకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇలాంటివన్నీ కూడా నిండే అవకాశాలు ఉన్నాయి. దీంతో వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఏడాది పంటలు పుష్కలంగా పండించుకోవచ్చని రైతాంగం అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వరి వంగడాల కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి. నెల్లూరు జిల్లాలో అక్టోబర్లో నార్లు పోసి మార్చికి దిగుబడులు వస్తూ ఉంటాయి. మార్చి, ఏప్రిల్కి ఇంకా 2 నెలలు సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వర్షాలతోటి ఈ ఏడాది నీటి కొరత ఉండదు అని చెప్పి భావిస్తున్నారు. అది అందులోనూ కూటమి ప్రభుత్వం నీటి యాజమాన్యాన్ని
సక్రమంగా నిర్వహిస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదని చెప్పి రైతులు భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.